మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన కృపను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. ఈ ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ, వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారిని ప్రభా, భార్య భర్తలను తండ్రి, కుమారులు కుమార్తెలు, కోడన్లు అల్లుళ్ళు అందరినీ, మనవాళ్ళు అందరినీ ప్రభా దీవించండి అయ్యా. దయచేసి దీవించండి ప్రభా. ఈ దినాలు ఎంతో గడిచివి స్వామి. వర్షాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు స్వామి. దయచేసి ప్రభా మీరు కనికరం చూపెట్టి నాయన వర్షాన్ని కురిపించండి. రైతుల విషయంలో మీరు దయ చూపెట్టి మా ప్రభా, నా తండ్రి, మంచి వర్షాలు దయచేయండి నాయన. మంచి వర్షాలు దయచేయండి ప్రభా. తండ్రి, మంచి వర్షాలు, పశువులకు కూడా మేత లేదు స్వామి, నీళ్లు లేవు ప్రభా. నాయన పక్షులు కూడా ఎన్నో తండ్రి ఇబ్బందులు పడుతున్నాయి. జీవరాశులు మీరు కనికరించండి. నా పాపాన్ని క్షమించండి ప్రభా. నా తండ్రి, నా పాపాన్ని క్షమించండి. వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరి పాపాలు క్షమించండి స్వామి. మీరే కనికరం చూపెట్టి గొప్ప కార్యము చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 21వ తారీఖు 2026 శుక్రవారం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించాను. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగానున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలెనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయుచు మెహూమాను, బిజ్దా, హద్బోన, బిక్తా, అబగ్ద, బేతరు, కర్కసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించను. ఆమె సౌందర్యవతి. ప్రియులారా, 9, 10, 11 వచనాలు చదివి వినిపించాను. అహష్వేరోషు రాజుగారికి భార్య వస్తీ తల్లి. ఈ విషయాన్ని మనము కాస్త ఆలోచించాలి. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించాను. 7వ దినమందు రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలెనని రాజకిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు అని ఉంది. అంటే ఈ వస్తీ గారి తల్లిదండ్రులు ఎవరు? వస్తీ గారి జన్మస్థలం ఏది? లేకపోతే వస్తీ ఎలాగా అహష్వేరోషు రాజు గారిని వివాహమాడేది అనేటటువంటి వివరాలు ఏమీ కూడా తెలియవు. ఈ 1వ అధ్యాయము 9వ వచనంలో రాణి అయిన వస్తీ అని ఆమె గురించి చెప్పబడి ఉంది. అహష్వేరోషు రాజుగారు తన రాజ్యంలో వాళ్ళందరికీ కూడా 180 రోజుల పాటు గొప్ప విందు చేశాడు. అది 1వ అధ్యాయం 3, 4 వచనంలో. అదే సమయంలో వస్తీ రాణి కూడా స్త్రీల కోసము విందు చేసింది. ఎస్తేరు రాణి రాజైన అహష్వేరోషు రాజభవనంలోని స్త్రీల కోసం చేసిన విందు చాలా గొప్పదే. 7వ రోజు రాజుగారు మద్యం సేవించి తన కిరీటాన్ని ధరించిన వస్తీని ప్రజలకు, అధికారులకు చూపించాలని, అంటే
ఆమె అందాన్ని చూపించాలని రాజుగారు ఆమెను పిలిపించారు. అయితే ఆమె రాజుగారి ఆజ్ఞను తిరస్కరించాది. రాజుగారు చాలా కోపించాడు. ఆమెని రాణి పదవి నుండి తొలగించారు. ప్రియులారా గమనించాలి. ఆమె రాణి పదవి నుండి తొలగించబడిన తరువాత ఆమె ఏమయ్యాదో కూడా తెలియదు. ప్రియులారా ఒక్కటి నేను చెప్పగలను. దేవుని పిల్లలైనటువంటి మనకు రారాజైన యేసు ప్రభుల వారు ఎంతో చక్కటి అందాన్ని మనకు ప్రసాదించాడు. ఆయన మనకిచ్చిన అందాన్ని గూర్చి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది. పరమగీతాలు 4వ అధ్యాయం మొదటి వచనంలో, ప్రియురాలా నీవు సుందరివి సుందరివి, నీకు ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కనుల వలె కనబడుచున్నవి అని వర్ణించాడు. పరమగీతాలు 7వ అధ్యాయంలో కూడా రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుచుచున్నావు, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె అల్లాడుచున్నాయి అని చెప్పాడు. నీ నాభి దేశము మండలాకార మండలాకార కలశం, అందులో సమ్మిళిత ద్రాక్షరసం వెలితి పడకుండును గాక అని ప్రభుల వారు తాను పెళ్లాడే పెళ్లి భార్యని వర్ణిస్తూ వచ్చాడు. ఈమెకింత అందం ఎక్కడి నుండి వచ్చాది? నా యేసు ప్రభుల వారు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఆ అంత గొప్ప అందగాడైన యేసు ప్రభుల వారిని గూర్చి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయములో చెప్పబడింది. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదని. ఇంత అందగాడైన యేసుక్రీస్తు ప్రభుల వారి స్వరూపము సొగసు ఏమయ్యాది అని అడిగితే, పాపాత్ములమైన మన నిమిత్తమై దేవుడు మనకు అనుగ్రహించిన అందమును నేను చేసిన పాపమును బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన అందాన్ని పోగొట్టుకున్నాం. ఎలాగా? ఆయన మనల్ని తమ పోలికలో తమ స్వరూపంలో చేశాడు. మన నాసికలో జీవవాయువును ఊదగా జీవించు ఆత్మగా అయ్యాం. కానీ మనం చేసిన పాపాలను బట్టి ప్రభువు మనకిచ్చిన ఆయన పోలిక, ఆయన స్వరూపాలు, అందమంతా కోల్పోయాం. అయితే తిరిగి ప్రభుల వారు ఆయన తన ప్రశస్తమైనటువంటి రక్తముతో మనల్ని కడిగి, మన మీద ఉన్న పాపమును, దోషములను, అపరాధములను కడిగి, ఆ కృపగల దేవుడు మనకు చక్కటి అందాన్ని ప్రసాదించాడు. ఆయన అందాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన అందాన్ని పూర్తిగా తొలగించుకున్నాడు. ఆయనకు స్వరూపమైన సొగసైన లేకుండా ఆయన సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తముతో మనల్ని కడిగి మనకు గొప్ప అందాన్ని ప్రసాదించాడు. ఆ రీతిగా మనము మన అందాన్ని కాపాడుకోవాలి. నేను మాట్లాడే ఈ విషయాలు బాగా గమనించాలి. ఈ అందం ఎప్పుడు కూడా మనలో నిలిచి ఉండాలి. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, వస్తి గారు కూడా చాలా అందగత్తె. అంటే ప్రియులారా, ఈ వస్తీని గురించి మనము కొంచెం నెమ్మదిగా ఆలోచన చేస్తే, వీరు మన పితరులు, మన పితరులైన ఇశ్రాయేలీయులు. ఆ కృపగల దేవునికి వారు మొదటి భార్య, క్షమించండి, మొదటి భార్య. ఆ తరువాత వస్తీ, తరువాత ఎస్తేరు మనకు సంబంధించినటువంటిది. కాబట్టి ఆ మొట్టమొదటి భార్యగా పిలువబడిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధానంలో ఆయన ప్రపంచానికి వారి అందాన్ని చూపెట్టాలని ఆశ. ప్రపంచంలో ఆయన ప్రజలుగా వారికి కిరీటము పెట్టి వారిని ఎంతగా తాను గౌరవించాడో, ఎంతగా వారిని ప్రేమించాడో, వారు తనకు స్వప్రజలై ఉన్నారని
వారికి నేను దేవుడై ఉన్నాడని తెలియపరచటానికి ప్రపంచానికి ఎదురుగా నిలబెట్టాడు. కానీ వారు నిరాకరించారు. వస్తీ తల్లి నిరాకరించినట్టుగా వారు కూడా నిరాకరించారు. నిరాకరించిన కారణాన అహష్వేరోషు రాజుగారు కోపగించుకొని ఆ తరువాత ఆమె విషయమై ఆయన తిరిగి ఆలోచించలేదు. ప్రియులారా, బాగా గమనించవలసిన విషయం, ఆ కృప కలిగిన దేవుడు ఇప్పుడు ఆయన ఆలోచనలు వేరుగా మారాయి. ఇప్పుడు నా మాటలు కొన్ని మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. కాబట్టి మొట్టమొదట బస్తీ తల్లి ఎలాగొచ్చాది అనేది, ఆమె రాజుగారు తిరస్కరించిన తరువాత ఏమయ్యాది అనేటటువంటి విషయాలు మనకు వివరంగా తెలియవు. అదే రీతిగా మన పితరులను ఎంతో ప్రేమించాడు ప్రభుల వారు. అయితే ఆ ప్రేమని వారు గౌరవించలేదు. ఆ ప్రేమని వారు పొందుకోలేకపోయారు. వారు తిరస్కరించిన కారణాన ప్రభు ఇప్పుడు ఆ గొప్ప భాగ్యాన్ని మనకు ప్రసాదించాడు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని, తగిన జ్ఞానం దేవుడు మీకు దయచేయాలని నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. ఆమెన్.